ఇవాళ నేషనల్ మీడియాలో అల్లు అర్జున్ గారి పరువు తీశారు. పాపం నిజంగా ఆయన కళ్ళల్లో ఆ పెయిన్ చూస్తుంటే ఒక అలాంటి థియేటర్ టెంపుల్ లాంటిది. ఒక హీరోకి థియేటర్ అనేది ఒక టెంపుల్, పూజారికి గుడి ఎలాగో నాకు ఒక ట్రైనర్ గా, ఒక కోచ్ గా నాకు జిమ్ అనేది ఒక టెంపుల్. నాకు ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫిట్నెస్ కోచ్ గా నేను ఎంత కష్టపడతానో ఒక క్లయింట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన పర్సనల్ గా ఆయన ఏం తింటున్నారు, ఆయన కంఫర్ట్ జోన్ ఏంటి, ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు అవన్నీ తెలుసుకొని దానికి తగిన డైట్ ఒక కస్టమైజ్ చేయాలి, వర్కౌట్ ప్లాన్ క్రియేట్ చేయాలి, డైలీ పుష్ చేయాలి, ఒక డిసిప్లిన్ లో పెట్టాలి, మోటివేట్ చేయాలి. ఆ డబ్బును ఆశించి ఏ హీరో కూడా సినిమా తీయడు. మా ప్రభాస్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఎవరైనా యూట్యూబర్స్ మేమైనా సరే. ఇప్పుడు అర్ధరాత్ర టైం చూసారు కదా, 9 అయింది, అందరూ తిని సాయిగా టీవీ చూసి పడుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా నేను నా క్లయింట్ కాల్స్ తీసుకుంటూ, నా క్లయింట్స్ ని ట్రైన్ చేస్తూ కూడా ఇది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నానంటే కష్టాన్ని ఇష్టపడుతూ చేస్తాం. ఒక సాటి మనిషిగా చెప్తున్నాను. ఇది ఇలాంటి ఒక మనిషి మీద ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది లోపల. అల్లు అర్జున్ గారు ఏ తప్పు చేయలేదు అని ఎంతమంది నమ్ముతున్నారో ఒక లైక్ చేయండి.